మొత్తం మీద ఇక్కడ అంటే చాలా విషయాలు ఉన్నాయి. అక్కడ ఇది రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు అంటే 2 కోట్ల ఓట్లల్లో కొన్ని లక్షలాది ఓట్లు ఏది ఫేక్ ఓట్లు ఉన్నాయి. తర్వాత ఒక్కరి పేరు మీద రకరకాలుగా ఓట్లు ఉన్నాయని చెప్పేసి నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయన వెల్లడించిండు రాహుల్ గాంధీ. హర్యానాకు సంబంధించినటువంటి ఏదైతే ఓటర్ జాబితా ఉంటుందో ఆ జాబితాను తీసుకొచ్చేసి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఒక ఇంట్లో 500 ఓట్లు, ఒక ఇంట్లో ఇట్లా రకరకాలుగా ఆ ఓట్లు, తర్వాత ఒక మోడల్ వేరే దేశానికి చెందినటువంటి ఒక మోడల్కి సంబంధించి ఆమె ఫోటోతోటి ఒక 25 ఓట్లు, తర్వాత ఇంకొక ఆమె పేరుతోటి 40 ఓట్లు, ఇట్లా రకరకాలుగా మొత్తం కూడా జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా చూపించిండు రాహుల్ గాంధీ. అంటే ఇక్కడ ఓట్ చోరీ జరుగుతూ ఉంది. తర్వాత ఓట్లను మొత్తం కూడా ఇట్లా అవకతవకలకు పాల్పడుతూ మొత్తం కూడా గెలిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా దీనికి మద్దతు పలుకుతూ ఉంది అనేటువంటి ఆరోపణ చేసిండు. ఆరోపణ కాదు, ఆరోపణతో పాటు దాన్ని నిరూపించేటువంటి ప్రయత్నం కూడా చేసిండు. అయితే ఎలక్షన్ కమిషన్ అంటుంది అట్లేం లేదు, అంత బరాబరే నడుస్తుంది, అంత సవ్యంగానే సాగుతుంది అనేటువంటి మాట చెప్తా ఉంది. అంటే ఆధారాలు చూపించిన తర్వాత కూడా మరి మేము సరిగ్గా చేస్తున్నాం అనేటువంటి మాట చెప్తే మరి అది ఇట్లా ఎంతవరకు కరెక్ట్ అవుతుందో అదొక విషయం పక్కకు పెడితే, అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.